ఈ రోజున మధురవాడలో మరి జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాల పర్వం మరి విశాఖపట్నంలో మరి ఐగ్రీవ సంస్థ చేస్తున్నటువంటిది మరి ఇవాళ అందరికీ ఎప్పటి నుంచి ఇది నలుగుతున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈవేళ జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించడం చాలా హర్షించదగ్గ విషయం. 2006లో ఏదైతే ఐగ్రీవ సంస్థ వృద్ధులకి ఆశ్రమం కల్పిస్తామని మరి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మరి అక్కడ ఒక అనాథ శరణాలయం లాగా కట్టి వృద్ధులకి సేవ చేస్తామనేటువంటి పేరు మీద మరి ఈ స్థలాన్ని ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. అప్పట్లో 2 ఎకరాల 51 సెంటు మరి ప్రభుత్వం దీనికి కేటాయిస్తే దాన్ని 2008లో వీళ్ళు స్థలాన్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని స్థలాన్ని పొంది మరి అప్పటి నుంచి కూడా డెవలప్ చేయలేదు. మరి ఆ ఐగ్రీవ సంస్థ మరి అప్పట్లో ఉన్నటువంటి జగదీశ్వరరావు గారు ఎండి మరి ఆయన మరి ఏం జరిగిందో మరి అప్పటి తర్వాత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగదీశ్వరరావుని పక్కకి నెట్టి మరి విశాఖపట్నం ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవివి మరి జీవి కలిపి కుమ్మక్కయ్యి మీరు ఈ స్థలాన్ని కొట్టేసేటువంటి దురాలోచనతో ఇప్పుడు కొట్టేసి స్థలాన్ని కొట్టి ఇవాళ అనేక రకాలైనటువంటి నిర్మాణాలు అందులో భవంతులు మరి వ్యాపార రంగంగా దాన్ని మార్చి కొన్ని 200 కోట్ల రూపాయలు స్థలాన్ని ఇవాళ దుర్వినియోగం చేసి అన్యాక్రాంతం జరుగుతూ ఉంది. మరి అక్కడ పెద్ద పెద్ద భవంతులు జరుగుతున్నాయి. మధురవాడలో ఉన్నటువంటి స్థలాలు ఈ రకంగానే ఆర్థకర్పూరంలాగా హరించిపోతున్నాయి విలువైన స్థలాలు. మరి చాలామంది మరి బిల్డర్లు కానీ మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మధురవాడలో ఇక్కడ ఈ నిర్మాణాల్లో చేపట్టి ఈ స్థలాలు ఏదైతే ప్రభుత్వ భూమి కానీ ఉన్న అడంగల్లో కానీ మన ఎస్ఎఫ్ఏలో కానీ ప్రభుత్వం భూమి నిర్ధారణ అయిన భూములు కూడా కొన్ని అలాగే ఇక్కడ మన విధులాపురం వడాకాన్లు కానుకొని 296లో ఒక నిర్మాణం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద నమోదైంది. మరి అయినా ఒక రాజుగారి పేరు మీద ఏదో పట్టా చేసి అది కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి వాటి మీద అన్నింటి మీద కూడా ఈ 296 మీద కూడా కలెక్టర్ గారు సరైనటువంటి సమగ్ర విచారణ జరిపి మరి ఏదైతే రెవెన్యూ లేఅవుట్ ఉందో రెవెన్యూ లేఅవుట్ మినహా తక్కిందంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ 296లో మరి అక్కడ ఒకప్పుడు ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు 50 మంది పశువులు అన్నీ కూడా ఆ కొండ మీదే మేసేయి ఇప్పుడు అలాంటిది ఆ కొండే లేకుండా కనుమరుగైపోయి వాళ్ళకి పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అది కూడా జిల్లా కలెక్టర్ వారు దాని మీద కూడా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అలాగే ఈ ఐగ్రీవ భూములు ఏవైతే ఉన్నాయో అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనే ప్రభుత్వం అప్పట్లో ఇస్తే దాన్ని వీళ్ళు వ్యాపార సంస్థగా మార్చి వీళ్ళు స్వలాభం కోసం మరి వీళ్ళు స్వార్థం కోసం అన్ని నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలు ఆర్జించాలనే ఆశతో ఏదైతే ఎంవివి జీవి ఆ సంస్థకి మరి కట్టుబెట్టడం జరిగింది. అటువంటి భూములు వెంటనే రద్దు చేసి మరి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని మీద కూడా ఈ 296 మీద కూడా నేను ఆల్రెడీ మన స్పందనలో పెట్టాను, మన ఆర్టీ యాక్ట్లో కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు ఏమన్నారంటే 296 4Bలో మేము ఆన్లైన్ అయితే చేసేసాం కానీ దాన్ని రద్దు చేసేసామని అంటున్నారు. మరి అదే దానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి దానిలో నిర్మాణం జరుగుతుంది. మరి దీని మీద కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను 28/10/2024లో కూడా దీని మీద చర్యల నిమిత్తం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారు ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాం. ఇది ఒక కొండ, దీని పేరు పిల్లిమెట్ట. విశాఖపట్నంలో మధురవాడకి ఆనుకున్నటువంటి మహానగరానికి ఆనుకున్నటువంటి మధురవాడ ధరలు ఎప్పుడైతే పెరిగినాయో గవర్నమెంట్ ల్యాండ్ల మీద కొంతమంది పెద్దలు కన్నుపడి ఈ రకమైనటువంటి తప్పుడు రికార్డులు సృష్టించి మరి తప్పుడు రికార్డులతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం రాజశేఖర టైంలో ఇది ఇట్లకి ఎన్ఓసి వచ్చింది. అసలు ఈ సుందరరామరాజు అనేటటువంటి వ్యక్తికి భూమి ఎలా వచ్చిందండి? అక్కడ ఇది ఒక కొండ, పిల్లిమెట్ట, తెమ్మకొండ, ఇవన్నీ కొండలు. ఈ కొండలు ఒకప్పుడు మధురవాడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయాలు పూర్తిగా ఉంటాయి. ఈ కొండ మీద వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పశువులు వర్షాల టైంలో కానీ తుఫాన్లు ఎట్టినప్పుడు కానీ మేత మేసేయడానికి మేమందరమే ఇక్కడ తీసుకెళ్లేవారం. లోకల్గా ఇది మాకు పూర్తి బాగా తెలుసు. ఇందులో రెవెన్యూ రికార్డులు మాత్రం పూర్తిగా ఎస్ఎఫ్ఏలో కానీ ప్రభుత్వ భూమి కింద నమోదైంది. వీళ్ళకి వచ్చేసరికి అడంగల్లో వీళ్ళ పేరు నమోదు చేసుకుని మరి ఈ రకమైనటువంటి కబ్జాలు జరుగుతున్నాయి. కాబట్టి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారు వెంటనే దీని మీద చర్యలు చేపట్టి నిర్మాణాలన్నీ వెంటనే నిలుపుదల చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.